స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పీపీపీ విధానంలో పలు సంస్థలను ప్రైవేటీకరణ చేసే పద్ధతి అయితే అవలంబిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఒకవైపు వైద్య విద్యా సంస్థలను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేసే ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే జీవో కూడా జారీ చేసిన పరిస్థితి కనిపించింది. తీవ్రంగా మరోవైపు వైసీపీ శ్రేణులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిరసన కార్యక్రమాలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించినటువంటి పలువురు వైసీపీ శ్రేణులంతా కూడా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో నిరసన కార్యక్రమం కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈ విధానాన్ని ఏ విధంగా చూడమంటారు? ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి కూడా ప్రైవేట్ రంగానికి మార్చే యోజన అయితే చేస్తుందంటూ కూడా తీవ్ర ఆరోపణలు అయితే కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు పీపీపీ విధానం ద్వారా 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలోని వైసీపీ శ్రేణులు కాకుండా అన్ని వర్గాల వారు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాడడానికి రోడ్డు మీదకి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో నలుమూలల నుండి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మిగతా పెద్దలందరూ కలిపి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కని విని ఎరగిన రీతిగా 100 సంవత్సరాల తరువాత 17 కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ 17 కాలేజీల్లో 5 కాలేజీలు ఆల్రెడీ క్లాసెస్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో రన్ చేయడం జరుగుతుంది. అలాగే పులివెందుల పాడేరు అనేది ఈ సంవత్సరం పర్మిషన్ రావడం జరిగింది. ఇంకా మిగిలిన 10 కాలేజీలని పీపీపీ విధానం ద్వారా ఆయన ప్రైవేట్ పరం చేయాలని ఒక దుష్ట ఆలోచనతో చీకటి జీవోని విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి నారా చంద్రబాబు నాయుడు మభ్య పెడుతూ మోసం చేస్తూ ఈ జీవోని సమర్థించుకుంటూ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సిన ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఎటువంటి భారము లేకుండా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మెడికల్ కాలేజీలని ఒక్కొక్క కాలేజీకి 600 కోట్ల రూపాయలు కేటాయించి సుమారుగా 8,400 కోట్ల రూపాయలు నాబార్డుతో ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకొని నిధులు మంజూరు చేసి కాలేజీ నిర్మాణం చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భారం లేకుండా చేయాలని ఆలోచన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు నిధులు లేక ప్రైవేటు పరం చేస్తానని చెప్పడం నిజంగా శోచనీయం. మరి ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదా ఆ కూటమిలో భాగస్వాములు కానీ నేను సూటిగా అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్న మనము ఈ రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందించాలని ఆలోచన చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 కాలేజీలు ఇచ్చారనే ఒక దుష్ట ఆలోచన తప్ప పేదవాడికి వైద్యం అందించాలని 6,000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించలేని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఎవరైతే ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారో, ఎవరికైతే ప్రభుత్వ సహాయం కావాలో, ఎవరైతే ప్రభుత్వం నా వైపు చూస్తే బాగుందని ఆశపడుతున్నారో వాళ్ళకి వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది అయితే ఈ ప్రభుత్వం అనేది కని విని ఎరగని రీతిగా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టిన విధంగా పీపీపీ విధానం ద్వారా ఈరోజు ఏమో ప్రైవేటు పరం చేయాలని ఒక దుష్ట ఆలోచన. అంటే తన బినామీలకో లేదా తన కులస్తులకో లేదా తన అనుచరులకో ఇవ్వాలని ఒక దుష్ట ఆలోచనతో చంద్రబాబు అనేటువంటి కార్యక్రమం చేస్తున్న విషయాన్ని నేను సూటిగా చెప్తాను. అయితే ఈ రాష్ట్ర ప్రజానికం మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం ప్రాంతంలో ఉండేది ఇప్పుడు మేము సుమారుగా ఒక బిల్డింగ్ ఈరోజు మీరు చూశారు. ఆ బిల్డింగు ఈరోజు 70 కోట్ల రూపాయలు పెట్టి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు పీపీపీ విధానం ఇస్తే ఈ 70 కోట్ల ప్రభుత్వ దానం ఏమవుతుంది? ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది? మరి ముఖ్యంగా మన్యం ప్రాంతం ఇది. ఈ మన్యం జిల్లాలో ఉండే ప్రజల సంఖ్య 10 లక్షల మంది అయితే అందులో సుమారుగా 4,20,000 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఈ ప్రాంతం యొక్క ప్రజలు పేదవాడికి వైద్యం దూరం చేయాలని ఆలోచనతో ఒక దుష్ట ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ జీవోని తీసుకొచ్చాడని చెప్పి ఈరోజు ఈ జిల్లాలో ఉన్న పెద్ద ఎత్తున అన్ని సంఘాలు వైసీపీ పార్టీ మరి కొన్ని పార్టీలు కూడా వచ్చి ఈరోజు గలమెత్తడం జరిగింది. మరి ముఖ్యంగా
పేదవాడికి వైద్యం దూరం చేయాలనే ఒక దుష్ట ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉందేనంటే ఈరోజు పేదవాడికి కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ కేజీహెచ్కి వెళ్ళాలంటే సుదీర్ఘ ప్రాంతం 130 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం వలన ఈరోజు మన పార్వతీపురం నడిబొడ్లో 200 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని పార్వతీపురం నడిబొడ్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఐపీడీ అంటే ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ అంటే 420 బెడ్లు కలిగిన హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని కానీ అన్ని డిపార్ట్మెంట్లు వేకెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్వతీపురం నడిబొడ్లో అటుపక్క ఒరిస్సా కానీ ఇటుపక్క ట్రైబల్ ప్రాంతం కానీ డోలి మూత కానీ పేదవాడికి వైద్యం దూరం కాకూడదన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న ఒక దుష్ట ఆలోచన నిజంగా చాలా బాధాకరమని చెప్పి 600 కోట్ల రూపాయలు వెచ్చించలేని ప్రభుత్వం ఈ పార్వతీపురం మన్యం జిల్లా ఉండే పేద వర్గాలకి వైద్యం కోసం 600 కోట్లు కూడా వెచ్చించలేని ప్రజలకు వెచ్చించలేని ప్రభుత్వం ఈరోజు మళ్ళా తగుదనమ్మ అంటూ మాయమాటలు చెప్పడం మొదలెట్టింది. ఎక్కడ కాలేజీలు లేవంటుంది, శాంక్షన్లు లేవంటుంది, బిల్డింగులు లేవంటుంది. ఈరోజు మనందరం చూసాం, అంత పెద్ద బిల్డింగ్ పార్వతీపురం నడిబొడ్డులో కట్టడం జరిగింది. 5 ఎకరాల 21 సెంట్లు నడిబొడ్డులో ఇవ్వడం జరిగింది. ఇదన్నీ వాస్తవం అవునా కాదని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు మేము సూటిగా అడుగుతున్నాం. ఇదే విధంగా మరోవైపు చూసుకుంటే ఒకవైపు ఈ విధంగా మీరు ఒక నిరసన తెలియజేస్తుంటే మరోవైపు మనం కూడా ఎంతవరకు చూసుకుంటే యూరియాకి సంబంధించిన రైతులు కూడా ఒక ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు రైతులకు మద్దతుగా కూడా వైసీపీ శ్రేణుల్ని కూడా ఆర్డీఓ ఆఫీసును కూడా ముట్టడించే కార్యక్రమం జరిగింది. ఇంతవరకు కూడా దానికి సంబంధించిన అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఒక్క రైతుకు కూడా ఒక బస్తా కూడా అందకుండా తీవ్ర ఆవేదన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఈ క్రైసిస్ అయితే కనిపిస్తూ ఉన్నది. దీని పరంగా ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు చేస్తారు మీరు? ఈరోజు యూరియా రైతు అనేది ఆలోచన చేస్తే గతంలో వ్యవసాయం చేయడం దండుగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతు పట్ల ఒక కక్షపూరితమైన వ్యవహార శైలి చంద్రబాబు నాయుడుది. గతంలో రైతుకి సరైన రేట్ ఇవ్వకుండా, మద్దతు రేట్ ఇవ్వకుండా గతంలో ధాన్యం బకాయిలే 1400 కోట్ల బకాయిలు పెట్టేసి ప్రభుత్వం దిగిపోయిన సందర్భం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని నడ్డి విరచాలని, ఏ రైతు కూడా సుభిక్షంగా ఉండకూడదన్న ఆలోచనతోనే ఈరోజు ఈ యూరియా కొరత ఒక ముందు చూపు లేకుండా ఒక అవగాహన రాహిత్యంతో, మరి ముఖ్యంగా ఈ ప్రాంతవాసి అయిన అచ్చెన్నాయుడు గారికి కూడా ఒక నిర్లక్ష్య స్వభావము. ఏమంటాడంటే ఎవరైతే యూరియా వాడరో లేదా ఎవరికైతే యూరియా ఇవ్వలేమో వాళ్ళకి 1000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఏ రైతుకైనా ఈ కూటమి ప్రభుత్వం ₹1 అయినా ఇన్సెంటివ్ ఇచ్చిందా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు మాట్లాడుతున్న మాటలు కానీ ప్రజలకు మీరు ఇస్తున్న ఏదైతే హామీలు కానీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం సూపర్ 6, సూపర్ హిట్ అని. అసలు సూపర్ 6 ఇంప్లిమెంట్ కానప్పుడు సూపర్ హిట్ ఎక్కడయ్యింది? అయినప్పటికీ కూడా మభ్యపెట్టి మోసపూరితమైన హామీలు ఇచ్చి లేదా మరి ముఖ్యంగా ప్రజలు మభ్యపెట్టి లేదా మేము ఏది చెప్పినా జరిగిపోద్దని ఒక నిర్లక్ష్య ధోరణితో ప్రజల్ని ఒక విధమైన ఒక మాయలో పెట్టి మభ్యపెట్టి చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు తప్ప మరి ముఖ్యంగా ఈరోజు గిరిజన ప్రాంతాలకు నేను ఈ మధ్యకాలంలో వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామైన జనసేన అధ్యక్షుడికి సూటిగా అడుగుతున్నారు, మాకు నువ్వు చెప్పులు పంపించడం కాదు నాణ్యమైన వైద్యము ప్రభుత్వం ద్వారా అందించమని ఈ ప్రాంతం యొక్క ట్రైబల్ ద్వారా అడుగుతున్నది ఏంటంటే మాకు చెప్పులు మీరు పంపించొద్దు, మాకు నాణ్యమైన వైద్యం పంపించని చెప్పి అడుగుతున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించాడు, ప్రతి ఇంటికి అన్ని అవసరాలు వైద్యం కావాల్సిన అన్ని అవసరాలు తీర్చాడు. మరి ముఖ్యంగా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన సుభిక్షంలో, రాజశేఖర రెడ్డి గారి సుభిక్షంలో మేమందరం సస్యశ్యామలంగా ఉన్నాము. ఈరోజు మా గిరిజన ప్రాంతాల్లో వైద్యం దూరం చేయొద్దని చెప్పేసి ఈరోజు ఈ ప్రాంతంలో గిరిజనులు, హరిజనులు, బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిక వర్గాలు తీవ్రంగా ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటువంటి వైఖరి అనేది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రైవేటివ్ పరణ అయితే మాత్రం జరుగుతుంది, దీని అయితే ఖచ్చితంగా మేమైతే అడ్డుకుంటామంటూ కూడా మరోవైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రైతులకు సంబంధించిన యూరియా పరంగా చూసుకుంటే ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోగా రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి, ఎందుకంటే పార్వతీపురం అనగానే ఎక్కువగా కనిపించేటువంటి గిరిజనులు, ఈ గిరిజనులకి వచ్చినటువంటి కష్టాలకైతే మాత్రం డాక్టర్ని పంపించాలి
జిల్లాకి కానీ అదే డిప్యూటీ సీఎం లాంటి అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి చెప్పులు పంపించడం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అయితే కల్పించాలంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.